ఇది దీనికి సంబంధించి మీరు ఏదైనా దీని మీద ప్రశ్నలు అడగాలంటే అడగచ్చు. ఏది డెఫినెట్గా దీని మీద ఆలోచించి ఇది అంటే ఇది ముఖ్యమంత్రి గారి మీద అన్నారు, ప్లస్ సిఐడి వాళ్ళు నివేదికను తొక్కిపట్టి అని చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి డైరెక్షన్స్ నేపథ్యంలో సిఐడి వాళ్ళు సిఐడిని బ్లేమ్ చేస్తున్నారు. సో ఇది ఫైబర్ నెట్ పరిధిలోది కాదు. బట్ నేను సంస్థకు సంబంధించిన సబ్జెక్ట్ అయినా కూడా స్టేట్మెంట్ వచ్చేసరికి వాళ్ళకి ఎగనెస్ట్ కాబట్టి నేను వాళ్ళకి ఇన్వోక్ చేస్తాను మ్యాటర్స్. చూద్దాం వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు సిఐడి వాళ్ళు. డెఫినెట్గా నేను కూడా సిఐడి వాళ్ళని కోరేది ఒకటే, ఇటువంటి కథనాలు వచ్చినప్పుడు ఇట్ ఈస్ యువర్ మీ రెప్యుటేషన్ దెబ్బతీస్తుంది. మీరు ఆల్రెడీ 2019-24 మధ్యలో సిఐడి వాళ్ళు ఎంత బ్లేమ్ అయ్యారో రాష్ట్రం మొత్తం తెలుసు. ఇప్పుడు కూడా మేమేమి అనుకూలం మాకు చేయమని అడగట్లేదు కదా, ప్రతిదీ కూడా రూల్ ప్రకారం వెళ్ళమంటున్నాం. బట్ డిస్పైట్ ఇలాంటివి వచ్చినప్పుడు మీరు కంపల్సరీ నేను సిఐడి చీఫ్ని కూడా నేను కోరేది ఒకటే, ఆనరబుల్ సిఐడి చీఫ్ గారిని కోరేది ఒకటే, మీరు ఇలాంటి కథనాలు వచ్చినప్పుడు ఇది వాస్తవం చెప్పాలంటే ఇది మాకంటే చెడ్డ పేరు, మీకు వచ్చిన చెడ్డ పేరు, ఇది మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి యాక్చువల్గా చెప్పాలంటే ఇది. ఎందుకంటే స్టేట్మెంట్స్ రికార్డ్ చేసింది మీరే కదా. మరి మీరు రికార్డ్ చేసినప్పుడు వాట్స్ రాంగ్ విత్ సిఐడి ఆఫీసర్స్? మేము వచ్చి ఇచ్చుకోవాల్సిన దాకా ఎందుకు మీరు ఆగుతున్నారు? మేము అలాంటి ఒత్తిళ్లు చేసి రిపోర్ట్స్ తీసుకోలేదు 164 కావచ్చు వాట్ ఎవర్ స్టేట్మెంట్స్ అని మీరు ఒక స్టేట్మెంట్ మీరు రిలీజ్ చేయాలి. ఎందుకు మీరు గమ్మున ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అప్పుడైతే మాత్రం ప్రధానికి మీడియా ముందుకు వచ్చేవాళ్ళు సిఐడి వాళ్ళు. ఈరోజు నేను మీడియా ముందుకు రమ్మని కూడా చెప్పట్లేదు, మాకు ఒత్తాస పలకమని కూడా చెప్పట్లేదు. మీ మీద వచ్చిన బ్లేమ్ నన్ను ఖండించండి అంటున్నా నేను. అది కూడా మీరు ఖండించకపోతే ఎలాగో సిఐడి వాళ్ళు ఇది మా ద్వారా చెప్పించుకోవడం కూడా ఇట్స్ నాట్ కరెక్ట్ అనే సబ్జెక్టు విత్ డ్యూ రెస్పెక్ట్ నేను చెప్తున్నాను సిఐడి ఆఫీసర్స్కి. ఇలాంటివి వచ్చినప్పుడు నేను అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వండి. మాకేం అనుకూలంగా చేయమని మేము చెప్పము ఎప్పుడు కూడా. మా ముఖ్యమంత్రి గారి మీద వచ్చినప్పుడు కానీ మా ఇక్కడ సబ్జెక్ట్ మా సంస్థ కానీ మాకేం కితాబులు ఇవ్వమని మేము చెప్పము. అట్లీస్ట్ మీ మీద వచ్చిన దానికన్నా మీరు రెస్పాండ్ అవ్వండి. మీ మీద వచ్చిన దానికి మీరు రెస్పాండ్ కాకపోతే ఏమవుతుంది, అది మీరు యువర్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి అదేదో మళ్ళీ మేమే చేయించామనడానికి ఇంప్లైడింగ్ వెళ్తుంది అవకాశం ఉంది, ఇంప్లైడ్ మీనింగ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎనీ అదర్ అది వేరే సబ్జెక్టు, దీని మీద మాట్లాడదాం 5 minutes. అది చెప్తారు కదా సిఐడి వాళ్ళు అంటే అది ఎఫ్ఐఆర్ రాసినప్పుడు అంత అడ్డగోలుగా రాశారంటున్నా నేను అనేది. కాలం నెంబర్ 6లో మీరు చూసుకోండి, ఎండి పేరు ఉంటుంది కంప్లైంట్గా. కంప్లైంట్లోనేమో చైర్మన్ ఇది, కంప్లైంట్ కాపీ అటాచ్మెంట్ ఉంటుంది కదా దాంట్లో ఏమో కంప్లైంట్ ఇచ్చినట్టుగా చైర్మన్ ఉంది. అంటే ఏ స్థాయిలో వాళ్ళు హరీబరిగా కేసు కట్టారు అంటానికి ఇది ఎగ్జాంపుల్ అంటున్నాను. ఇదేం క్లర్కల్ ఎర్రరే కావచ్చు, బట్ వాళ్ళ మోటివ్ అర్థమవుతుంది నేను అనేది. వాళ్ళ మోటివ్ ఏంటంటే అంత తొందరగా కేసు కట్టారంటానికి నేను చెప్తున్నాను. అది ఎనీ ఇష్యూ ఏమంటారు మీరు? ఆఫీసర్స్ కదా వాళ్ళు ఉంటారు. మేము గవర్నమెంట్ మారితే మేము మారుతాం కానీ ఆఫీసర్స్ మారరు కదా, వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తాను నేనేమంటే వాళ్ళని బ్లేమ్ చేసే ఉద్దేశం కాదు నాది. ఆ రోజు ప్రెజర్ పెట్టారు, వాళ్ళు ప్రెజర్ పెడితే చేశారు, మేము ప్రెజర్ పెట్టలేదు. ఇప్పుడు మేము ప్రెజర్ పెట్టామని రాస్తున్నారు కాబట్టి నేను ఎందుకు అడుగుతున్నానంటే సిఐడి వాళ్ళని, వాళ్ళు ప్రెజర్ పెట్టినప్పుడు చేసినప్పుడు మీరు బయటికి కూడా రాలేదు, చేశారు. ఈరోజు మేము ప్రెజర్ పెట్టకపోయినా కూడా మీ మీద రాస్తుంటే మీరు వచ్చి సమాధానం చెప్పమంటున్నాను నేను అనేది. అంతే తప్పితే మేమేం వేరే ఏదో అడగట్లేదు వాళ్ళని. ఇది తప్పు, సాక్షిలో వచ్చిన కథనం తప్పు, లేకపోతే సిఐడి ఆఫీస్ నుంచి మీరు ఏదైనా డిఫర్మేషన్ సాక్షి మీద వేసేటట్లయితే దాన్ని కూడా పరిశీలించండి అంటున్నాను. బోత్ సివిల్ అండ్ క్రిమినల్ డిఫర్మేషన్. అది చేయకపోతే ఏమవుతుందంటే సిఐడి వాళ్ళు చేయకపోతే నిజంగా మేము చేయించామేమో అనుకుంటారు జనాలు. మరి ఎక్కడోసారి మనం ఖండించకపోతే ఏమనుకుంటారు, మరి వాస్తవం అనుకుంటారు కదా అది. అందుకని మా పాత్ర మేము చేయాల్సింది నేను చెప్తున్నాను, సిఐడి చేయాల్సింది సిఐడి చేయాలంటాను నేను అనేది. ఎనీ ఇష్యూ మీరమ్మ టీవీ నేను ఇంకేం అడగరా? థ్యాంక్ యూ, డిస్టర్బ్ అయినందుకు సారీ, అది అనుకోకుండా థ్రోట్ ఇన్ఫెక్షన్. తీసుకుంటాం, నోటీస్ ఇచ్చాను, డబ్బులు లేవంట, నోటీస్ ఇవ్వలేదు. డెఫినెట్గా వీళ్ళు ఇప్పుడు 15 days టైం ఇచ్చాము. ఇప్పుడు మేము ఇంతకుముందు అది కూడా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మా పొలిటికల్ గవర్నెన్స్ ఒకటి పాయింట్ నెంబర్ 1 మా ముఖ్యమంత్రి గారు క్లియర్ చెబుతున్నారు, మనం ఎక్కడ కూడా కక్షపూరిత రాజకీయాలు చేయొద్దు, 1-2 సార్లు అవకాశం ఇమ్మంటున్నారు. ఇప్పుడు మేము ఎవ్వరి మీద లాస్ట్ టైం గవర్నమెంట్ మాదిరి గోడలు దూకో లేకపోతే ఎఫ్ఐఆర్ల పేరు లేకపోయినా కూడా ముందు అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ల పేరు పెట్టాలో గోడలు దూకి అర్ధరాత్రులు పోయి మేము అరెస్ట్ చేయట్లేదు. మేము ప్రాపర్గా నోటీసులు ఇస్తున్నాము.
సమాధానం చెప్పంటున్నాము. వాళ్ళు కోర్టుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఇస్తున్నాము. సో